తన బహిరంగ జీవిత ప్రారంభములో యేసు ప్రభు శిష్యులను తన కూడా పిలిచారు. తన చెంత ఉండుటకై యేసు ప్రభు శిష్యులను 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నారు. ఒలీవ కొండపై యేసు ప్రభు ఆవేదన చెంది ప్రార్థిస్తున్నటువంటి సమయంలో కూడా ఈ శిష్యులను యేసు ప్రభు తన వెంట తీసుకుని వెళ్తున్నారు. చూడండి సహోదరులారా, ఒలీవ కొండపై ఆవేదనతో ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రభుని ఈ శిష్యులు చూడడం లేదు. రాజకీయమైనటువంటి మాటలతో అధికారము గలవాడే అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేస్తున్నటువంటి ఒక ప్రభుని వారు చూశారు. చాలా ప్రబోధనములు చేస్తున్నటువంటి ఒక ప్రభుని వాళ్ళు చూశారు. కానీ ఆవేదనతో కుంగిపోతున్నటువంటి కుమిలిపోతున్నటువంటి ఒక నాథుని వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే వారు నిద్రించుచుంటున్నారు. అందుకే ఈనాటి జీవస్వరం అనుదిన ధ్యానాంశములో మనము ధ్యానిస్తున్నది ఈ సువార్త భాగమే. పునీత లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం. లెంటు మీరు ఎలా నిద్రించుచుంటున్నారు, శోధనకు గురి కాకుండాటకై మీరు ప్రార్థింపుడు. ఈ తపస్సు కాలంలో యేసు ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నటువంటి విషయము ఇదే. మీరు ఎలా నిద్రించుచుంటున్నారు? నేను నీకోసమే కదా బాధను అనుభవించాను, నేను నీకోసమే కదా మరణించాను, నేను నీకోసమే కదా శ్రమలు పాటలు నేను అనుభవించాను. మీరు నిద్రించవద్దు, మీరు కూడా నాతో పాటు శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయడు. యేసు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. దేవుడు మనందరినీ దీవించునుగాక.